నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ మార్పు. రచన సి. ఉమాదేవి గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? సూర్యుడు అందరిమీద మండిపడుతున్నాడు. ఎప్పుడు బయట తిరగడమేనా, కాసేపు ఇంట్లో కూర్చోండిరా అంటే వినని పిల్లల్నే కాదు, పెద్దలను కూడా బలవంతంగా ఇంట్లోనే ఉండేలా ప్రణాళిక రచించాడేమో. వీధులన్నీ బోసిపోయి బావురుమంటున్నాయి. పిల్లల అల్లరిని కంటి కొసల నుండి గమనిస్తూనే భర్త ఆనంద్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదేమిటా అని ఆలోచిస్తోంది వనజ. 15 రోజులు సెలవు దొరుకుతుందో లేదో అని అనుమానంగానే ఆఫీస్కెళ్ళాడు ఆనంద్. వనజ లేచి వెళ్ళి తలుపు తీసేలోపే కాలింగ్ బెల్ 2 సార్లు మోగింది. హాహా వస్తున్నా, వంటింట్లో ఉన్న పిల్లలకు బూస్ట్ కలుపుతున్నా అంటూ తలుపు తీసింది. ఈ ఎండల్లో పిల్లలకి మజ్జిగ అలవాటు చేయి అని చెప్తే వినిపించుకోవు. లోపలికి వస్తూనే విసుక్కున్నాడు ఆనంద్. నేను కాదు వినిపించుకోనిది, మీ సుపుత్రులే. నేను చెప్తే మీరు విన్నారా? పాలలో బిస్కెట్లు ముచ్చి తినడం నేర్పించారు. ఇక వదులుతారా వాళ్ళు? అది వాళ్లకి దినచర్యలో భాగమైపోయింది మరి అని నవ్వింది వనజ. అవి ఇవి చేసి పెట్టమని ఎండలో సతాయించకుండా బిస్కెట్లతో సరిపెట్టుకుంటూ నా కొడుకులిద్దరి తలలపై ఆప్యాయంగా ముద్దులు అద్దింది. భర్తకు మజ్జిగ అందిస్తూ ఏమన్నారు అని అడిగింది. ఎవరు అని యథాలాపంగా అన్నగా గుర్తుకొచ్చి, ఏమంటారు, వచ్చే నెల అడ్మిట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఎర్న్ లీవులు ఇవ్వడం కుదరదు నాయనా, సీఎల్ ఉంటే వాడుకో అని సలహా ఇచ్చాడు మా మేనేజర్. సీఎల్ 5 రోజులే ఉంది కదా, ప్రయాణ బడలికి గాని అటు అత్తయ్య మామయ్యలకు తృప్తి ఉండదు, పిల్లలకు సంతోషమూ ఉండదు. మీ చిన్నాన్న కూడా గతేడాది అనని అన్నాడు, తన దగ్గర కనీసం 4 రోజులైనా ఉండటం లేదని. అసంతృప్తి ధ్వనిస్తోంది వనజ గొంతులో. ఏం చేద్దాం, మనకు దొరికిందే ప్రాప్తం. సెలవుల్లో ఎక్కడికి వెళ్ళలేదని పిల్లలు బాధపడకుండా ఉండాలంటే మనసుకు సర్ది చెప్పుకొని బట్టలు సర్దుకోవడమే. ఆనంద్ నవ్వు వనజలోని అసంతృప్తి సాంద్రతను తగ్గించింది. అమ్మానాన్నల మాటలు వింటున్న చిన్నారులు తాతయ్య నాన్నమ్మ దగ్గరకు వెళ్తున్నాం, అక్కడ బుజ్జిబుజ్జి మేకపిల్లలు, కుందేళ్లు, ఆవులు ఎన్నుంటాయో అని సంబరపడిపోసాగారు. తాటి ముంజలు, కొబ్బరి బొండాలు కూడా నవ్వుతూ గుర్తు చేసింది వనజ. ఎన్ని దేశాలు చుట్టి వచ్చినా, ఎన్ని స్థలాలు సందర్శించినా, పుట్టి పెరిగిన ఊరు అది పల్లెటూరైతే ఆ అనుభూతుల సంబరమే వేరు. చిన్ననాటి ఆటలు పాటలు, తోటలలో చేసిన అల్లరి, అనుబంధాలు, పెనవేసుకున్న మూగజీవాలు. అందుకే అందరిలోని ఆనందం రసరమ్యంగా ప్రతిఫలిస్తోంది. రాత్రికి రాత్రే ఎవరికి కావలసిన వాళ్ళు కబుర్ల కలనేతను ఆస్వాదిస్తూ గబగబా సర్దుకోసాగారు. నాన్న, మనం అందరం మనకు కావలసినవన్నీ సర్దుకున్నాం కదా అడిగాడు పెద్ద కొడుకు. ఇంకా అనుమానమేంటి, వారం కిందటే మీకు కావలసినవన్నీ కొనిచ్చాను కదరా, ఇంకేం అడుగుతాడో అని కొడుకు వంక సందేహంగా చూశాడు ఆనంద్. మాకు కాదు నాన్న. చెప్తే తండ్రేమంటాడో అని అటు చెప్పలేక ఇటు చెప్పకుండా ఉండలేక ఊ అని గునుస్తున్నాడు చిన్న కొడుకు. ఏరా అలా నేర్చుకుంటున్నారా ఇంతకీ? మరెవరికి? వాళ్ళ తాతయ్య నాన్నమ్మలకే అయి ఉంటుంది అనుకుంటూనే అడిగాడు. నాన్నమ్మ మాకు లడ్లు, అరిసెలు, వడలు అన్నీ చేసి పెడుతుంది కదా. తాతయ్యకు నాన్నమ్మకు, చిన్న తాతయ్యకు చిన్న నాన్నమ్మకు ఏమీ వద్దా? కర్తవ్యం గుర్తు చేసినట్లుగా చిన్న కొడుకు కాస్త గట్టిగానే అడిగాడు. తెచ్చాను కదా. అరటిపండ్లు, ఖర్బూజాలు గుర్తు చేశాడు ఆనంద్. కాదు నాన్న, అక్కడికి వెళ్ళగానే ఇచ్చేద్దాం. గట్టి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్న హామీ ఇచ్చారు పిల్లలిద్దరూ. ఓ, మీరు తినేవేనా? అవన్నీ వాళ్ళు తినరు నాన్న, పెద్దవాళ్లకు పండ్లంటేనే ఇష్టం, అందుకని ఇలాంటివి వద్దు వనజ వారించింది. లేదమ్మా, నేను ఫోన్ చేసినప్పుడు నాన్నమ్మ ఏం తిన్నావురా అని అడిగినప్పుడు పిజ్జా తిన్నానని, బర్గర్ తిన్నానని చెప్తే బడవా నాకు పెట్టకుండానే తినేస్తున్నావే అంటుంది. సరదాకని ఉంటుందిరా. ఆనంద్ కూడా కొడుకు ఆలోచనను సవరించబోయాడు. కాదు నాన్న, అమ్మ నువ్వన్నా చెప్పు, వాళ్ళు వద్దంటే మీరు తినేస్తారా అంటూ ఫక్కుమని నవ్వాడు ఆనంద్. అయినా పిల్లలను చిన్నబుచ్చలేక వారు అడిగినవి తెమ్మని ఫోన్ చేశాడు. స్టేషన్కు బయలుదేరి సమయానికి చెప్పినవన్నీ వచ్చేశాయి. లయబద్ధమైన రైలు చప్పుడు, కదలికలు ఊపుతూ పాడే ఊయల జోలై. పిల్లలు తల్లి అందించిన పెరుగన్నం నిమ్మబద్ద నంజుకు తిని త్వరగానే నిద్రపోయారు. వెంట తెచ్చుకున్న సామాను ఓ కంట కనిపెట్టుకుంటూ అడపాదడపాలేస్తూ పిల్లలను సర్ది పడుకోబెడుతూ ఆనంద్ వనజ నిద్రకు దూరమైనట్లేక తెల్లవారుజామున కాస్త నిద్ర పడుతుందనగా ఊరి పెళ్లిమేర గాలివారిని చల్లగా పలకరించింది. లేవంటారా, వచ్చేస్తామంటూ వనజ పిల్లలను లేపింది. మన ఊరు వచ్చేసిందా? సంబరంగా లేచారు పిల్లలు. సూట్ కేసు వెంట తెచ్చిన తినుబండారాలు తీసుకుని పిల్లలను జాగ్రత్తగా దించాడు ఆనంద్. స్టేషన్కు దగ్గరలోనే ఇల్లు ఉండటంతో నడిచే వెళ్తున్నారు. తమ కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న తాతయ్య నాన్నమ్మని చూడగానే
నడుస్తున్న పిల్లలు ఒక్క ఉదుటిన పరిగెత్తి ఒకరు తాతయ్యను మరొకరు నాన్నమ్మను అల్లుకున్నారు. వారిద్దరినీ ఎత్తుకుని ముద్దులు కురిపించారు పెద్దవాళ్ళిద్దరూ. 4-5 తరగతులకొచ్చేశారు పిల్లలు. మీరు వాళ్ళని ఎత్తుకోలేరు నాన్న అని వారించినా, మా మనవళ్ళు మాకు బరువా అని నవ్వాడు ఆనంద్ తండ్రి. ఇంటికి లోపలికి వెళ్ళగానే, ఉండు నానమ్మా నీకు గిఫ్ట్ తెచ్చాను అంటూ అందమైన ప్లాస్టిక్ పేపర్లో చుట్టబడిన తినుబండారాలను అందించారు. ఇవి తినాలా? ఇప్పుడు ఇక్కడ కూడా మొదలెట్టేశారా? ఇప్పుడు అన్నీ పట్నపు పోకడలే మరి. ఆనంద్ తల్లికి పాయసం, పులిహోర వంటివి నిజమైన పలహారాలనిస్తాయి. కాని మనవళ్ల సంతోషానికై అంతో ఇంత తినక తప్పదు అనుకుంది. తిను తాతయ్య గారాళ్ళు ఒలికించాడు చిన్న మనవడు. ఇప్పుడే కాదు, ముందు మీరంతా ముఖాలు కడిగి స్నానాలు చేసిరండి. మీకు నానమ్మ దోశలు వేస్తుంది. హాయ్ దోశలు అంటూ పెరట్లోకి వెళ్తూ తాతయ్య ఆవులు కుందేళ్లు లేచాయా అని అడిగారు. కుందేళ్లు మీలాగే గెంతుతున్నాయి. ఆవులు ఎండకు కడుపార కుర్తి తాగి పచ్చగడ్డి తిని నెమరు వేస్తున్నాయి అన్నాడు తాతయ్య. అందరూ స్నానాలు కానిచి దోశల పళ్ళాలు అందుకున్నారు. పిజ్జా, బర్గర్ కూడా కాస్త తిని మనవళ్ల ముఖాలలో ఆనందాన్ని నింపారు తాతయ్య, నాన్నమ్మ. మరో పిజ్జాని చిన్న నాన్నమ్మకు, చిన్న తాతయ్య కోసం అని జాగ్రత్తపరిచి పచ్చడిలోని ఎండుమిరప, కరివేపాకు, అరటి తొక్కలు, పిజ్జా, బర్గర్ ఖాళీ చేసిన ప్లాస్టిక్ సంచుల్లో వేసి చెత్తబుట్టల్లో పారేశారు పిల్లలిద్దరూ. పనిమంతులేనే అంటూ మెచ్చుకుంది వాళ్ళ నాన్నమ్మ. పెద్దయ్యగారు వగ్రుస్తూ ఇంటి పాలేరు పరిగెత్తుకొస్తున్నాడు. అందరూ గాబరాగా చూశారు రామయ్య వైపు, ఏం వార్త తెచ్చాడు అని. పిల్లలు వనజ బిత్తరపోయి చూస్తున్నారు. ఏమైంది రామయ్య? ఆనంద్ ఆతృతగా అడిగాడు. మీ చిన్నాన్నగారి ఆవు ఏమైంది? ఇక్కడ స్నానాలు కానిచ్చక అక్కడికే వద్దామనుకుంటున్నాం. ఇంతకీ ఏమైంది? కళ్ళు తేలేసిందయ్యా. మనమైతే బాధేమిటో చెప్పుకోగలం. నోరులేనిది కదయ్యా. ఏముంటుందయ్యా దానికి? బాగా ములుగుతోంది. రామయ్య గొంతులో బాధ సుళ్ళు తిరుగుతోంది. ఏం జబ్బు పడిందా? ఆనంద్ తండ్రి ఆతృతగా అడిగాడు. ఏమో తెలియడం లేదయ్యా. పద ముందు పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఇప్పుడేగా వచ్చారు మీరు, నువ్వు విశ్రాంతి తీసుకో ఆనంద్, నేను వెళ్ళి చూసొస్తాలే కొడుకును వారించాడు. ఆనంద్కు బాధగానే ఉంది. చిన్నాన్నకు ఆవు అంటే ప్రాణం. అందుకే తండ్రి వద్దన్న ఆనంద్ మరీ కాకలేదు. పిల్లలు కూడా వెంటపడ్డారు. వాళ్ళని చిన్నబుచ్చలేక సరే పదమని బయలుదేరారు. వనంజ ఆనంద్ తల్లి ఆవుకు ఏమైందో అనుకుంటే దిగులుగా కూర్చుండిపోయారు. తండ్రి పిల్లలతో కలిసి ఆనంద్ చిన్నాన్న ఇల్లు చేరుకున్నాడు. నిజంగానే ఆవు కళ్ళు తేలేసింది. చెప్పలేని బాధతో మూలుగుతోంది. మాటరాని మూగజీవాల బాధ అడిగి తెలుసుకోలేం. లక్షణాలను బట్టి వాయిద్యం లేదా కోత తప్పదు. ఏం తినిపించారు? బండి నుండి దించిన ఆవు పొట్టపై తడుతూ అడిగాడు పశువైద్యుడు. కళ్ళు బలవంతంగా టపటపలాడిస్తూ తన బాధ తగ్గించమన్నట్లుగా దీనంగా డాక్టర్ వైపు చూసింది ఆవు. ఈరోజు ఏం తిండి పెట్టారు? పాలేరు రామయ్యని అడిగాడు డాక్టర్. నేను బోర్ రిపేర్కి వెళ్ళాను డాక్టర్ గారు. అయితే మరెవరు చూసుకున్నారు దీన్ని? మాటలు రాని పిల్లల అవసరాలు తెలుసుకున్నట్లే మూగజీవాల అవసరాలు మనం తెలుసుకోవాలి అంటూనే చేయాల్సిన పరీక్షలన్నీ చేయసాగాడు డాక్టర్. ఇక లాభం లేదు, మీరు కాసేపు బయట కూర్చోండి. అనుమానంగా ఒకరినొకరు చూసుకున్నారు. అందరిలోనూ ప్రశ్నలే. మీ ఆవును బ్రతికించాలా వద్దా? అయ్యో అదేం మాటండి, మీ మీద నమ్మకం ఉంది మాకు. మీరెలా చెప్తే అలాగే అంటూ బయటకు కదిలారందరూ. పల్లెల్లో రైతుల కడగండ్లు వివరిస్తూ మీదకు తగిన గడ్డి కూడా దొరకడం లేదని చెప్తుండే ఆనంద్ మౌనంగా వింటున్నాడు. చిన్నాన్న ఇంట్లో పనికుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చేశావు రావుని అంటూ రామయ్య లేచి వెళ్ళి ఆ కుర్రాడిపైకి చెయ్యెత్తాడు. ఆగు రామయ్య అంటూ ఆనంద్ తండ్రి వారించాడు. అయ్యా, గడ్డి కొద్దిగానే ఉంది కదా అని ఆవుని మీద కోసం బయటకు తోలుకెళ్లాను. స్టేషన్ దగ్గర నీడలో బెంచ్పైన కూర్చున్నాను. ఎండకు ఏమారానేమో నిద్ర పట్టేసింది. నేను లేచేసరికి ఆవు ఏమేం తిని వచ్చిందో. ఆవుదే తప్పన్నట్లు మాట్లాడుతున్నావే? చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చిన డాక్టర్ గద్దించాడు. ట్రమాటిక్ రెటిక్యులో పెరికార్డిటిస్, బాగా బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరం చాలా ఉంది. నువ్వు రోజు ఇదే పని చేస్తున్నావు కదూ? ఆనంద్ కోపంగా అడిగాడు. తప్పు చేసినట్టు తలదించుకున్నాడు ఆ కుర్రాడు. ఇది నిన్న జరిగిన పొరపాటు కాదు ఆనంద్. గత కొన్ని నెలలుగా ఈ ఆవు తిన్నది వీటిని. అటెండర్ అందించిన ఓ చిన్న బస్తాను అందుకుని వారి ముందు కుమ్మరించాడు. రంగురంగుల ప్లాస్టిక్ కవర్లు, దానిలోని ఇనుప రేకులు, తుప్పుపట్టిన మేకులు జలజలా రాలాయి. అందరిలోనూ అపరాధ భావన. గాలిపటాల పండగైతే మాంజాతో పక్షుల పీకలు కోసేస్తాం. కడకు చేపలను కూడా వదలం. చెరువుల్లోకి, నదుల్లోకి ప్లాస్టిక్ సంచులు విసిరేస్తాం. జెల్లీఫిష్ అనుకొని ఈ ప్లాస్టిక్ని తిని జీర్ణించుకోలేక చేపలు బలవుతున్నాయి. పైగా ఎప్పటికీ కుళ్ళిపోని ఈ ప్లాస్టిక్ ఎన్నో దశాబ్దాల పాటు వాతావరణాన్ని కాలుష్యానికి గురిచేస్తోంది.
ఏ వస్తువును వెంట తీసుకెళ్లాలన్నా ఇంట్లో ముందు వెతికేది ప్లాస్టిక్ సంచులనే. అభివృద్ధి చెందిన దేశాల వస్తు వినియోగంలో ప్లాస్టిక్‌దే పెద్ద పాత్ర. ఎన్నో బిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ ఇంతగా వినియోగంలోకి వచ్చిందంటే దాని మన్నిక, ధర తక్కువ, బరువు తక్కువ, తూకం కూడా తక్కువే కదా! చాలా తక్కువ మంది నార సంచులు, కాగితపు సంచులు, గుడ్డ సంచులు వినియోగిస్తున్నారు. తిని పడేసిన పిజ్జా కవర్లు, ఇడ్లీలు, వడలు తెచ్చుకున్న కవర్లు, చెత్త కుండీల దగ్గర నిర్లక్ష్యంగా స్టేషను బయట తిని పడేసిన ఖాళీ కవర్లు ఆహారపు వాసనతో ఆవులను, ఎద్దులను ఆకర్షిస్తాయి. ఈ విపత్తు ఒక్క రోజులోనే సంభవించింది కాదు. మరెలా డాక్టర్ బాబు ఇప్పుడేం చేయాలి? క్రమక్రమంగా కడుపులోకి చేరుకున్న ఈ విషపు సంచులన్నీ రూమెన్ అనే మొదటి అన్నాశయంలోకి వెళ్తాయి. జీర్ణం కావు, విసర్జింపబడవు. కడుపు కూడా కుంచుకుపోతూ ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఆవులకైతే తగినంత పాల ఉత్పత్తి ఉండదు. ఆపరేషన్ చేసి ఈ కరగని చెత్తని తీసేస్తే తప్ప ఆవులే కాదు, ఇలాంటి వాటి బారిన పడే ఏ జీవి బ్రతకదు. కొందరు గడ్డి, తవుడు వంటివి కొనలేక మేత కోసం పశువులను బయటకు వదిలేస్తారు. అవునన్నట్లు ఆనంద్ తండ్రి తలూపుతూ, నిజమే డాక్టర్ బాబు, మనిషి మానవత్వమని చెప్పుకుంటాం, కాని సర్వ మానవాళినే కాదు, సర్వజీవులను కాపాడాలనే ఆర్తి మనలో ఉండాలి. ఇవన్నీ పాఠాల్లో బోధిస్తాం, ప్రచారాలు చేస్తాం, కాని ఆచరణలోకి వచ్చేసరికి ఏమీ పట్టనట్టు ఉంటాం. సరుకులు నింపి ఇంటికి తెచ్చే ప్లాస్టిక్ సంచులన్నింటినీ మళ్ళీ వాడుకోవటానికి భద్రంగా జాగ్రత్త చేస్తాం. ఇంట్లో ఏ చెత్త అయినా పడేది ప్లాస్టిక్ సంచిలోని. మనలో మార్పు రానంత వరకు ఇలాంటి ఉపద్రవాలు తప్పవు. అభివృద్ధిని ఆకాంక్షించాలి కాని అభివృద్ధిలోని వికృత నీడలు జీవజాలాన్ని కబలించకూడదు. ముందు మనుషుల మనసులలో మార్పు రావాలి. సాటి మూగజీవులను మన నిర్లక్ష్యంతో ఇలా బలి తీసుకోవడం హత్యతో సమానం. నిజమేనా అన్న మన ఆవేదన నలుగురికి తెలియాలి. అంతేకాదు, మనం మనుషులను కాక వారి మనసులను మార్చే దిశగా ప్రయత్నిద్దాం. మౌనంగా ఉంటున్న పిల్లలకు పెద్దవాళ్ల మాటలు అర్థమవుతున్నాయో లేదోనని వారి వంక సందేహంగా చూశాడు ఆనంద్. వీళ్లకు చిన్ననాటనే అన్నీ వివరంగా నేర్పాలి అని దృఢంగా అనుకున్నాడు. ఇంటికి చేరగానే అమ్మకు, నానమ్మకు ఆవు బాధపడిందని, డాక్టర్ ఆవు పొట్టకోశాడని, తాతయ్య చాలా బాధపడ్డాడని తాము విన్న మాటలన్నీ వగురుస్తూ వినిపించసాగారు పిల్లలు. ఆగండర్రా, మేం చెప్తాం కదా అంటూ ఆనంద్ అక్కడ జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఆనంద్ తల్లికి కోపం ముంచుకొస్తోంది. అవును, దాని కర్మానికి దాన్ని వదిలేసిన ఆ కుర్రాడిని తీసుకురండి, వాయిద్దామంటోంది. వనజ బాధగా నిట్టూర్చింది. ఎందుకు మనలో ఈ ఉదాసీనత? అన్నీ అర్థమవుతాయి. ఆధునిక టెక్నాలజీని ఔపోసన పట్టేయగలం. ఇంత సూక్ష్మ విషయాన్ని ఎందుకు పట్టించుకోం? ప్లాస్టిక్ స్వతహాగా హానికరం కాకున్నా వినియోగంలో జాగ్రత్తలు అవసరం. పసిపిల్లలకు కూడా ఇవి అందకూడదు. బుషాడు ఆట ఆడుకోవడానికి వాటిని ముసుగు వేసుకొని ఆడారంటే ప్రమాదం ముంచుకొచ్చినట్లే. వాటిని జంతువులకు అందుబాటుగా విసిరివేయడం అల్ప ప్రాణులపై అలక్ష్యమో, లేక ఈ పనులన్నీ మనం చేయాల్సినవి కాదు, ఎవరో చేయాల్సినవి, మనకెందుకు అనే నిర్లక్ష్యమా? మన మనసులో మార్పు రన్నంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి అంటూ ఆనంద్ బాధగా కూర్చుండిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన పిల్లలిద్దరూ పిజ్జాలు, బర్గర్లు కట్టి తెచ్చిన ప్లాస్టిక్ సంచులను చెత్తబుట్టల నుండి వేరు చేస్తున్నారు, మార్పుకు శ్రీకారం చుడుతూ. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.